ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథము 9వ అధ్యాయం పరమగుహ్య జ్ఞానం, శ్లోకం సంఖ్య 22. ముందుగా పదవిచ్ఛేదం. నేను చెప్తాను, తిరిగి చెప్పండి. అనన్యాః చింతయంతః మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగ క్షేమం వహామి అహం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైనా చెప్తారా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మాతాజీలు ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. సో ప్రతిపదార్థం: అనన్యాః ఇతర లక్ష్యములు లేనివారై, చింతయంతః ధ్యానిస్తూ, మాం నన్ను, ఏ జనాః జనులు, పర్యుపాసతే యుక్తముగా అర్చిస్తారో, తేషాం వారి, నిత్య సర్వదా, అభియుక్తానాం భక్తిలో స్థిరులైనట్టి, యోగ అవసరాలను, క్షేమం రక్షణను, వహామి వహిస్తాను, అహం నేను. భావం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణానంద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారిచే. భావం: కానీ నా దివ్య రూపమునే ధ్యానిస్తూ అనన్య భక్తితో సర్వదా నన్ను అర్చించే వారలకు వారికి లేనివి సమకూరుస్తాను, వారికి ఉన్నవి కాపాడుతాను. భాష్యం: కృష్ణ భక్తి భావన లేకుండా క్షణమైనా జీవించలేని వాడు శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, భగవంతుని పాదపద్మాలను సేవించడము, ఇతర సేవలు చేయడము, స్నేహము చేయడము, భగవంతునికే సంపూర్ణ శరణాగతి ద్వారా భక్తియుత సేవలో నెలకొన్నవాడై రోజుకు 24 గంటలు శ్రీకృష్ణుని తలచకుండా ఉండలేడు. అటువంటి కార్యాలన్నీ మంగళమయాలు, ఆధ్యాత్మిక శక్తి పూర్ణాలు.
అవి భక్తుడిని ఆత్మానుభూతిలో పూర్ణునిగా చేస్తాయి. ఆ రకంగా భగవంతుని సాంగత్యాన్ని సాధించడం ఒక్కటే అతని కోరికగా అవుతుంది. అటువంటి భక్తుడు ఎటువంటి కష్టం లేకుండా నిస్సందేహంగా భగవంతుడిని చేరుకుంటాడు. ఇదే యోగము అనబడుతుంది. భగవంతుని కృపచే అట్టి భక్తుడు ఈ భౌతిక జీవన స్థితికి ఏనాడూ తిరిగిరాడు. క్షేమము అనేది భగవంతుని కృపామయ రక్షణను సూచిస్తుంది. భక్తుడు కృష్ణ భక్తి భావనను సాధించడానికి భగవంతుడు యోగము ద్వారా సహాయం చేస్తాడు. ఇక అతడు పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు అయినప్పుడు క్లేశకరమైన బద్ధ జీవితానికి పతనం చెందకుండా ఆ దేవదేవుడు కాపాడుతాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదగమనం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానుతాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవంతుడి యొక్క అద్వితీయమైన లక్షణాల్లో భక్తవత్సలుడు అనేది చాలా అందరికీ ప్రీతికరమైన, అందరికీ తెలిసిన లక్షణం అన్నమాట యాక్చువల్లీ కదా. భక్తవత్సలుడు అంటే భక్తులను పోషించేవాడు, రక్షించేవాడు. మరి భగవద్గీత 9వ అధ్యాయంలో దీనికి పరమగుహ్య జ్ఞానం అని చెప్తున్నారు. యాక్చువల్లీ అంటే పరమగుహ్య జ్ఞానం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది అందరికీ తెలిసినా సరే చాలామందికి సాక్షాత్కారం ఉండదు. అంటే భగవంతుడు మనల్ని రక్షిస్తాడని తెలిసినా సరే చాలామందికి సందేహం అన్నమాట. ఏమో బ్యాకప్ సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటారనమాట. యాక్చువల్లీ భగవంతుని పూజిద్దాం, కానీ మన ప్రయత్నం మనం చేయాలి. మనం భగవంతుడే మనల్ని రక్షిస్తాడు, కానీ మనకి ఎల్ఐసి కూడా కావాలి. భగవంతుడే మనల్ని రక్షిస్తాడు, కానీ మనకి సంపద కావాలి, మంచి కుటుంబం కావాలి, మనకు కూడా రక్షించే వాళ్ళు కొందరు కావాలి కదా. అన్ని జీవితంలో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు చాలామంది చెప్తారు కూడా, అవును భగవంతుడు మనల్ని రక్షిస్తాడు, భగవంతుడే నాకు ఇలా చేశాడు అలా చేశాడు. నిజంగా చాలా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు సందేహం కలుగుతుందన్నమాట. ఉన్నాడా, అసలు ఉన్నాడా అని చెప్పేసి పాడతాం. అంతేనా? అవునా? ఉంటే కళ్ళు మూసుకున్నాడా అంటారు. ఎందుకు చూడట్లేదు భగవంతుడు, ఎందుకు మనల్ని రక్షించట్లేదు అంటారు. మరి నిజంగానే భగవంతుడు ఉన్నాడా? మరి ఎందుకు మనం దాన్ని సాక్షాత్కరింప చేసుకోలేకపోతున్నాం? ఇక్కడ చూడండి, భగవంతుడు ఏమంటాడంటే, నా దివ్య రూపమునే ధ్యానిస్తూ అనన్య భక్తితో సర్వదా నన్ను అర్చించే వారులకు వారికి లేనివి సమకూరుస్తాను, వారికి ఉన్నవి కాపాడుతాను అంటున్నాడు. మరి ఎంతోమంది ఎన్నో కష్టాల్లో ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు కాపాడట్లేదు? శరణాగతి పొందట్లేదు కాబట్టి భగవంతుడు రక్షించట్లేదు అంటే. శరణాగతి అంటే ఆయన సేవ చేస్తూ నామ సంకీర్తన చేస్తున్నారు కదా అందరూ, మనస్ఫూర్తిగా చేయట్లేదు. మనస్ఫూర్తిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లోపాలు ఉన్నా పర్వాలేదు, మరి ఏం చేస్తాం? మరి అన్నీ మా శుద్ధ భక్తులం అయితే మరి ఇక్కడ ఎందుకు ఉంటాం? ప్రోపాలారి వాళ్ళలాగా మనకు కూడా పక్కన ఇంకో ఆసనం ఉండేది. అప్పుడప్పుడు మనలో కూడా శుద్ధ భక్తి వస్తుంది, గమనించారా? మనం కూడా పూర్తిగా భగవంతుడు ఇంక నన్ను నువ్వే రక్షించాలి, ఇంకా ఏం చేయలేము అని చెప్పేసి మనకు కూడా అనిపిస్తుంది కదా, చాలామందికి అనిపిస్తుంది. అయినా సరే మరి ఎందుకు భగవంతుడు మనకి నిజంగా మనం ఈ శ్లోకంలో చెప్పినట్లు లేనివి సమకూర్చడం, ఉన్నవి కాపాడడం ఎందుకు చేయట్లేదు భగవంతుడు? అది మనకు కాదు,
అది అప్పటికే ఉన్నత స్థానంలో ఉన్న భక్తులని ఇతరులకు ఆదర్శంగా చూపించడానికి అలా కష్టాల్లో పెడతాడు. ఇప్పుడు అర్జునుడికి అలా అలా ఉంచినట్టు కొన్ని కొన్ని సార్లు కష్టాల్లో ఉంచుతాడు. పాండవుల్ని కష్టాల్లో ఉంచుతాడు. మనకందరికీ ఉదాహరణగా చూపించడానికి. కానీ మన మనతో అలా చేయడు. ఎందుకు? సాధారణమైన వ్యక్తులు మనలాంటి వాళ్ళు ఆహ్, ఆహ్, మనలాంటి వాళ్ళకి ఎందుకు భగవంతుడు అలా ఈ శ్లోకంలో చెప్పినట్లు చేయట్లేదు? ఆ! ఈ శ్లోకంలో ఉంది సమాధానం. ఎవరైనా చూస్తే చెప్పొచ్చు. హ్మ్. చెప్పండి. ఆ! నేను చెప్పండి. కరెక్టే. ఆ! అంటే నిరంతరం అంటే నిరంతరం ఎక్కడుంది ఈ శ్లోకంలో? ఆ! నిత్యాభియుక్తానం. నిత్య అభియుక్తానం. ఎల్లప్పుడూ ఇక్కడేంటి అవసరమైన అర్థం ఏంటి? తేషాం వారి నిత్య అంటే సర్వదా అభియుక్తానం భక్తిలో స్థిరులైనట్టి. నిత్య అభియుక్తానం. ఇంకొకటి అంటే ఇప్పుడు నిత్య అభియుక్తానం అనేది ఒక పదం. నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండాలి. మనకు కూడా భగవంతుని పట్ల శుద్ధమైన భక్తి ఒక్కొక్కసారి బయటకొస్తుందని చెప్పాం కదా! అది ఒక్కొక్కసారే వస్తుంది. ఎప్పుడూ రాదు. ఎప్పుడూ ఉండదు. కొన్ని మనకు ఒక అనుకూలమైన వాతావరణంలో ఉన్నాయి. అనుకూలమైన అంటే ప్రశాంతమైన జీవితం అంటే కంఫర్టబుల్ పరిస్థితి రాగానే భగవంతుడిని మర్చిపోతాం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే నిత్యాభియుక్తానం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే. అంతేకాకుండా ఇంకొక పదం ఏమంటున్నారంటే మొదటి పదం అనన్యాహ. అనన్యాహ అంటే ఇక్కడ అర్థం ప్రభువుల వారు ఏం చెప్పారంటే ఇతర లక్ష్యము లేనివారై. వాళ్ళకి ఇతర లక్ష్యం ఏం లేదంట. నేను భగవంతుడిని ప్రార్థిస్తాను. దేనికోసం? భగవంతుడు నన్ను చూస్తాడు కాబట్టి. భగవంతుడు నన్ను రక్షిస్తాడు కాబట్టి. భగవంతుడు నాకు లేనిది ఇస్తాడు కాబట్టి. అలాంటి ఏది లక్షణం లేదంట. ఏం లక్షణం అంటే ఒకటే నిత్య అభియుక్తానాం అనన్య చింతయంతో మాం. ఇతర లక్షణం లేకుండా ఎప్పుడు కూడా భగవంతుడిని ధ్యానించేవాడు. సో అది అన్నమాట. అక్కడ మరి అలాంటి భక్తులకి ఎవరినైతే భగవంతుడు రక్షిస్తున్నాడో స్వయంగా వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మనల్ని కూడా భగవంతుడు రక్షిస్తున్నాడు. నిజంగా రక్షించట్లేదా? మనకి మనకి కావాల్సినవన్నీ భగవంతుడు ఇవ్వట్లేదా? ఇవ్వట్లేదా? ఎవరిస్తున్నారు? లేదండి మనమే సంపాదించుకుంటున్నాం అని చెప్పేసి అంటుంటాం. లేదు గవర్నమెంట్ మనకు సప్లై చేస్తుందంటామా? ఎవరో ఇస్తున్నారనుకోవచ్చు, మన తల్లిదండ్రులు ఇస్తారనుకోవచ్చు. కానీ అవన్నీ నిజంగా వాటి ముడి పదార్థాలన్నీ కూడా భగవంతుడు మనకిచ్చినవే. ఒకవేళ భగవంతుడు ఇవ్వద్దనుకుంటే ఏం రావు, మనకేం దొరకవు. ఏమొస్తుంది? క్షామం. క్షామం అంటే డ్రాట్, కరువు. కరువు వస్తుంది. అప్పుడు ఎవరెంత కష్టపడ్డా కూడా ఏం చేయలేరు. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఏం తినలేరు, ఏం ఉండలేరు, ఏం చేయలేరు కదా. భగవంతుడు అలా అనుకుంటే ఇంకేం చేయలేరు. కానీ భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి నిజంగా ఇక్కడ చెప్పినట్లు ఏంటంటే మనకి లేమి సమకూరుస్తున్నాడు. మనదంటూ ఏమీ లేదు, అన్నీ భగవంతుడే ఇస్తున్నాడు. భగవంతుడే మనల్ని పోషిస్తున్నాడు. అది కూడా నిజమే. కానీ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఇంకొకటి ఏంటంటే వారికి ఉన్నవి కూడా కాపాడుతుంటాడు. భగవంతుడు మనకు ఉన్నవి కూడా కాపాడుతున్నాడు. నిజంగా అన్నీ పోవాలనుకుంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అనమాట. అమ్మ ఏదో మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనకి మంచి జరుగుతుంది జీవితంలో. రోడ్డు పైన వెళ్తుంటాం, పక్క నుండే ఒక పెద్ద వాహనం వెళ్ళిపోతుంది అనమాట. యాక్చువల్లీ అమ్మ నేను రక్షించబడ్డాను అనుకుంటాను. కొద్దిలో మిస్ అయిపోయింది అనుకుంటాం. చాలాసార్లు జరుగుతుంది కదా. ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాలు జారిపోతుంది అనమాట. అలా జారుతుంది అనుకోకుండానే మళ్ళీ అలా నిలబడతాం అనమాట. యాక్చువల్లీ కొద్ది దూరం జారిపోయి అక్కడ ఆగిపోతుంది. అందరికీ అనుభవం ఉంది కదా. భగవంతుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడి పట్ల మనకు కూడా భక్తి ఉంది, కానీ ఎంత ఉందంటే కొంతే ఉంది. అనన్యాహ ఇతర కోరికలు లేకుండా లేదు. అంతేకాకుండా నిత్యాభియుక్తానం కాదు, నిత్యము ఉండదన్నమాట యాక్చువల్లీ. కాబట్టి అలా ఉంది. కానీ నిత్యము భగవంతుడిని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళను నిత్యం కూడా తను రక్షిస్తాడని భగవంతుడు చెప్తున్నాడు. సో అది తేడా అన్నమాట. శుద్ధ భక్తులకి మన లాంటి సాధారణమైన భక్తులకి వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు నిత్యాభియుక్తానం మరియు అనన్యాహ. సో కాబట్టి మరి ఎలా తెలుసుకోవచ్చు? మరి నిత్యం ఎప్పుడు కూడా అలా భగవంతుని చేతుల్లో ఉండడం సాధ్యమా? సాధ్యమా? మనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో ఇతర
చింతనలు ఉంటాయి. ఉం? అనన్య చింతయంతో అంటే మనం కూడా ఎప్పుడు చింతిస్తున్నాం. వేటి గురించి? ఆ? మనకు మన కోరికల గురించి, మనకు ఆనందాన్ని, భౌతికంగా ఆనందాన్ని ఇచ్చేది వాటి కోసం మనం కూడా చింతిస్తున్నాం, మనం కూడా ఆలోచిస్తున్నాం, ఎప్పుడు నిత్యం ఆలోచిస్తూనే ఉంటాం. కానీ ఎవరైతే భగవంతుని గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తారో వాళ్ళ యొక్క క్షేమాన్ని భగవంతుడు స్వయంగా చూసుకుంటాడంట. స్వయంగా. ఉదాహరణగా మనకి ఒకసారి ఆ, చాలా సంవత్సరాల క్రితం, దాదాపు 1000 సంవత్సరాల క్రితం మనకి శ్రీరంగపట్టణం, శ్రీరంగపురం తెలుసా ఎవరికైనా? ఎక్కడుంది? తమిళనాడు. చాలామంది వెళ్ళే ఉంటారు కదా. చాలా పెద్ద మందిరం కదా, చాలా అద్భుతమైన మందిరం అనమాట. మన దక్షిణ భారతదేశంలోనే చాలా పెద్ద మందిరం. దాని 7 ప్రాకారాలు ఉంటాయి అన్నమాట. 150 ఎకరాలు, 7 ప్రాకారాలు ఉంటాయి. ఆ గ్రామం అంతా కూడా ఆ ప్రాకారంలోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు పెరిగింది అనుకోండి, కానీ గ్రామంలోని ప్రజలందరూ కూడా అక్కడే జీవిస్తుంటారు. భగవంతుడు కేంద్రంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటారు అనమాట. వాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళ వాళ్ళు చేసే ప్రతి పని కూడా భగవంతునితో సంబంధించింది. భగవంతునికి ఏదో ఒక రకమైన సేవ చేస్తుంటారు అనమాట. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, నేరుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరూ కూడా భగవంతుని మందిరం పైన ఆధారపడిన వాళ్ళే ఉంటారనమాట. ఆ విధంగా జీవించేవారు అనమాట. ఒకప్పుడు ఆ సమయంలో ఆల్వారులు అని ఉండేవారు. వాళ్ళు భగవంతునికి చాలా అద్భుతమైన సేవ చేస్తూ ఉండేవారు అనమాట. యాక్చువల్లీ ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా అక్కడ ఉండే బ్రాహ్మణులు భగవంతుని చాలా అద్భుతంగా సేవిస్తుంటారు ప్రతిరోజు కూడా, క్రమం తప్పకుండా, నిత్యాభియుక్త అలా సేవిస్తున్నారనమాట. అయితే ఆ కాలంలో మనకి ఇప్పుడు ఆల్వారులు అని చెప్పుకున్నాం కదా. ఎంతమంది ఆల్వారులు ఉండేవారు తెలుసా? 12 మంది. 12 మంది ఆల్వార్లు. వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటి? వాళ్ళు దేనికి ప్రసిద్ధి? దేనికి ప్రసిద్ధి ఆల్వార్లు? చాలా భక్తి గురించి, భగవంతుని గురించి ప్రచారం చేశారు, భగవంతునికి ఎంతో సేవ చేశారు, అన్నీ చేశారు. కానీ ముఖ్యంగా ఏంటంటే భగవంతుని కీర్తిస్తూ కొన్ని గీతాలు రచించారన్నమాట. వాటిని ఏమంటారు? దివ్య ప్రబంధం అంటారు. దివ్య ప్రబంధం అంటే వాళ్ళు రచించిన గీతాలని అన్నీ కలిపి 4000 ఉంటాయి. 4 దివ్య ప్రబంధం అంటారన్నమాట. యాక్చువల్లీ అవి చాలా ఫేమస్, అందరికీ తెలిసిందన్నమాట. యాక్చువల్లీ అది అంటే ఈ 108 దివ్య దేశాలు ఉన్నాయి. ఆ దివ్య దేశంలోని శ్రీ విగ్రహాలను కీర్తిస్తూ వాళ్ళు రచించిన గీతాలన్నమాట. చాలా ఫేమస్ అనమాట. భగవంతుని యొక్క లక్షణాలు, భగవంతుని యొక్క గుణాలని కీర్తిస్తూ వాళ్ళు ఎన్నో గీతాలు రచించారు. సో మరి అందులో 12 మంది ఆళ్వార్లలో ఒక ఆళ్వారు విప్రనారాయణ, ఆయనని తొండరడిపోడి ఆళ్వార్ అంటారన్నమాట. తొండరడిపోడి ఆళ్వార్. కానీ ఆయన జన్మించినప్పుడు ఆయనను విప్రనారాయణ అనేవారు అనమాట. అంటే విప్ర అంటే బ్రాహ్మణుడు. వాళ్ళ చాలా కొందరు బ్రాహ్మణుల్ని వాళ్ళని విప్ర అనే పేరు ఉంటుందన్నమాట వాళ్ళకి, నారాయణ. ఆయన అక్కడ రంగనాథపురం దగ్గరలోనే ఒక గ్రామంలో జన్మించాడంట. ఆయనకి చిన్నతనం నుండే భగవంతుని సేవించాలనే కోరిక సహజంగానే ఉదయించిందంట. ఆయన తెలియకుండానే అలా భగవంతునికి సేవ చేయాలి, ఏదో ఒక సేవ చేయాలి అని ఎప్పుడైతే ఇంకా తన గురువు ద్వారా అన్నీ నేర్చుకున్న తర్వాత భగవంతుని సేవించాలి, ఇంకా మన ఈ జీవితానికి వేరే అర్థమేం లేదు, జీవితం అంతా భగవంతుని సేవలనే గడపాలని చెప్పేసి ఆయన ఇంకా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. చిన్నతనంలోనే వెళ్ళిపోయి మరి ఎక్కడికి వెళ్దాం, ఏ మందిరంలో సేవ చేద్దాం, అందరికీ సేవ చేయాలి, అన్ని మందిరంలో సేవ చేయాలనే కోరుకున్నాడంట. అని కోరిక అలా ఉంది, అన్ని మందిరాలకు వెళ్ళాలి, భగవంతుని దర్శించుకోవాలి, భగవంతునికి సేవ చేయాలనుకున్నాడంట. కానీ మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుండగా ఆయనకి శ్రీరంగపట్టణం గురించి తెలిసిందనమాట. శ్రీరంగానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆయన మందిరంలోకి వెళ్ళేసి భగవంతుని దర్శనం చేసుకున్నాడో, భగవంతుని యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన ముగ్ధుడైపోయాడంట. ముగ్ధుడైపోయి ఇంకా ఎక్కడికి అనిపించలేదంట ఆయనకి. చిన్నదా? అయితే మనకి
మనం దర్శించుకోవడం చాలా చీకటిలో ఉంటారు. నో అందుకనే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి. ఏదో ఒక రోజు మనకి ఎక్కువ సేపు దర్శించుకునే సమయం వస్తుంది. అప్పుడు మనం ప్రయత్నించాలి. ఒకవేళ ఏంటంటే మనం నిజంగా అదే భగవంతుని దర్శించుకోవడానికి ఆహ్, అలాంటి భక్తులు దర్శించుకోవడానికి, మనకు దర్శించుకోవడానికి కూడా కొంచెం వ్యత్యాసం ఉంటుంది. చూడండి కళ్ళను చూసి చాలామంది ఆకర్షింపబడతారు. నిజానికి మనకు సరే, మనకి భగవంతుని యొక్క విగ్రహం చాలా అందంగా కనిపించినా సరే, ఎవరైతే భగవంతుని యొక్క లక్షణాలను గురించి, భగవంతుని యొక్క గొప్పతనాన్ని గురించి, భగవంతుని యొక్క వైభవాన్ని గురించి, భగవంతుని యొక్క ఉన్నత స్థానాన్ని గురించి అర్థం చేసుకున్న వాళ్ళుంటారో, వాళ్ళు చూసినప్పుడు అదే విగ్రహం ఇంకా అందంగా కనబడుతుంది. మనం సాధారణంగా చూస్తున్నామా ఏముంది ఫోటో అలా అనిపిస్తుంది. కానీ ఎవరైతే నిజంగా ఉన్నత స్థానంలో ఉన్న భక్తులుంటారో, వాళ్ళు ఫోటో కాదు భగవంతుని యొక్క గొప్పదనం గురించి ఏమాత్రం విన్నా సరే వాళ్ళు పులకితులు అయిపోతారంట. ఆ భావంలో ఉంటారనమాట. భగవంతుని గురించి అంత పూర్తిగా అంటే పూర్తి విశ్వాసంలో ఉన్నారు. భగవంతుడు నిజంగానే అందంగా ఉంటారు. ఆఫ్‌కోర్స్ మనం ఏదో భౌతిక ప్రపంచంలో లభించే ఏదో ఒక రాయితో మనం విగ్రహాన్ని తయారు చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ రాయి అనకూడదు. ఒకసారి విగ్రహం తయారైందంటే విగ్రహం భగవంతుని యొక్క మూర్తి. ఎందుకంటే శాస్త్రాల ఆధారంగా దాన్ని తయారు చేస్తారు కాబట్టి అది ప్రామాణికం. భగవంతుని యొక్క మూర్తి. భగవంతుడు అలానే ఉంటాడు. భగవంతుడు సుందరంగా ఉంటాడు. చాలా యూనో ఆహ్, కానీ కొన్ని కొన్ని సార్లు మీరన్నట్లు ఏంటంటే మనకు అందంగా కనిపించదు. ఎందుకంటే మనం బాహ్య సౌందర్యాన్నే చూస్తుంటాం. బాహ్యంగానే చూస్తుంటాం. ఆఫ్‌కోర్స్ అలా చూసినా సరే ఎన్నో మందిరాల్లో విగ్రహాలు అసలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ఇస్కాన్ మందిరాల్లో. ఆ! నిజంగా భగవంతుని యొక్క సౌందర్యానికి ఆకర్షితులవ్వాలంటే మాయాపురెళ్ళండి. ఆ! రాధామాధవన్ని చూడండి. హ్మ్. కదా! చాలా సౌందర్యంగా ఉంటారనమాట. యాక్చువల్లీ లైఫ్ సైజ్. చాలా అందంగా ఉంటారు. సరే ఏదైనప్పటికీ కూడా సో, మరి ఆయన రంగనాథుడిని చూడగానే చాలా ఆకర్షితుడైపోయి ఇంకా ఆయన నిశ్చయించుకున్నాడండి. ఇంకెక్కడికి వెళ్ళను. ఈయన సేవిస్తే సరిపోతుందని ఇంక అక్కడే ఉండిపోయాడంట. మరి భగవంతునికి ఏం సేవ చేద్దామని ఆలోచిస్తూ ఏ రకమైన సేవ చేద్దామని ఆలోచిస్తూ అక్కడే ఒక పెద్ద పూల తోటను పెంచడం మొదలుపెట్టాడంట. మందిరం దగ్గరే భగవంతుని కోసం పూలను పెంచుతూ భగవంతునికి రోజు ఆ పూలతో మాలను తయారు చేసి భగవంతునికి సమర్పిస్తూ ఉండేవాడనమాట. ప్రతిరోజు కూడా. అది ఒక నిర్దిష్టమైన సేవగా ప్రతిరోజు ఇది నా సేవ. భగవంతునికి నేను ఈ సేవ చేయాలనుకుంటున్నాను. ఈ సేవ క్రమం తప్పకుండా చేయాలి. భగవంతునికి అంకిత భావంతో చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడనమాట యాక్చువల్లీ. సో, మనం అనుకుంటాం చాలా సార్లు మనం ఏం సేవ చేయాలి? మనం కూడా సేవ చేస్తున్నాం కదా! ప్రతి ఒక్కరు కూడా సేవ చేస్తున్నాం. వస్తారు ప్రతి ఆదివారం వచ్చేసి కొందరు ప్రసాదాన్ని వడ్డిస్తున్నారు. కొందరు మందిరాన్ని శుభ్రం చేస్తున్నారు. కొందరు కూరగాయలు కట్ చేస్తున్నారు. కొందరు పాత్రలు శుభ్రం చేస్తున్నారు. అందరం సేవ చేస్తున్నాం. కానీ భగవంతునికి నిజంగా మనం ఇక్కడ యూనో అనన్యాః చింతయంతు. అనన్యాః అనుకున్నాం. అంతేకాకుండా నిత్యాభియుక్తం అనుకున్నాం కదా! నిత్యం కూడా మనకొక సేవ ఉండాలనమాట యాక్చువల్లీ. అందుకనే మన ముందు యుగంలో చూసినట్లయితే విగ్రహారాధన ప్రతి ఒక్కరు చేసేవారనమాట. ఎందుకంటే విగ్రహారాధన చేయడం ద్వారా మన మనస్సు అనేది ఎప్పుడు కూడా భగవంతుని చింతనలో ఉండే విధంగా తయారవుతుంది. లేకపోతే భగవంతుని మర్చిపోతాం మనం. ఎప్పుడు కూడా భగవంతుని సేవ అంటే మనం స్వయంగా భగవంతుని సేవని విడిచిపెట్టి వచ్చాం కాబట్టి ఆచార్యులు మనకు విగ్రహాన్ని సేవ చేయమన్నారు. అలాగైనా సరే మనం నెమ్మదిగా మన మనస్సు భగవంతుని పాదపద్మాలపైన స్థిరంగా ఉంటుందని అలాంటి సేవనిచ్చారనమాట యాక్చువల్లీ. కానీ ఆ సేవ కూడా మనం ఏం చేస్తుంటాం అప్పుడప్పుడు చేస్తుంటాం అనమాట. కానీ కొందరు ఉన్నారు చూడండి. ఇక్కడ మనకి కొందరు భక్తులున్నారు. మన లక్ష్మీనారాయణ ప్రభు, రాజలక్ష్మి మాతాజీ అని ఉంటారు. వాళ్ళు భగవంతుని కోసం అందమైన పూల తోటను పెంచుతున్నారు. వాళ్ళకి క్రమం తప్పకుండా సేవ అన్నమాట అది. మనం కూడా వెళ్తుంటాం. అప్పుడు మన మందిరానికి వెళ్ళినప్పుడు ప్రతి వారానికి ఒకసారి మాల వేస్తుంటాం. అది కూడా భక్తియే. కానీ వీళ్ళు చూడండి భగవంతునికి ప్రతిరోజు భగవంతునికి అలా అందం ఎలా ఉన్నాయి? అఫ్‌కోర్స్ ఈరోజు ఆదివారం కొంచెం ఇంకా అందంగా ఉండాలని కొన్ని సార్లు బయట నుంచి పూలు తీసుకొస్తుంటాము. కానీ మీరు రోజు వచ్చి చూడండి. ప్రతిరోజు చాలా మంచి సువాసన వెదజల్లే పూలు అర్పిస్తుంటారనమాట. మీరు రోజు హారతి సమయంలో మీ ప్లేట్‌లో వస్తుంది కదా! అందరికీ వాసన చూపిస్తారు కదా! మీరు చూడండి ఆ పూలు ఎలా వాసన వస్తాయి. అవి ఇక్కడ పెరిగినవన్నమాట యాక్చువల్లీ. వాళ్ళు ఎంతో శ్రద్ధతో సేవ చేస్తుంటారు. ఇంకా కొందరు మాతాజీ మన కృష్ణ శరణ్ ప్రభు, మన సీతా మాతాజీ
వాళ్ళు చూడండి వాళ్ళు అందంగా పూలు అలంకరిస్తుంటారు. మాల తయారు చేసేసి అలంకరిస్తుంటారు. వాళ్ళకి క్రమబద్ధమైన సేవ అన్నమాట. వాళ్ళు ఇంకా ఒకరోజు వాళ్ళు వేరే సేవ ఉందనుకోండి, వాళ్ళకేమనిపిస్తుంది, అయ్యో! నేను భగవంతునికి ఈరోజు సేవ చేయలేదే, ఏదో ఏదో చేయలేకపోతున్నాను. ఒకవేళ నేను లేకపోయినా సరే ఆ సేవ ఇంకెవరితోనో చేయించాలి. అది ఖచ్చితంగా జరిగేలా చూడాలి. ఆ భావన వస్తుంది గదా! వస్తుంది గదా! సో, మరి అది అలాంటి భావనలో ఉండే విధంగా మనం ప్రతిరోజు కూడా భగవంతునికి ఏదో ఒక సేవ చేయాలన్నమాట. ఏదో ఒక సేవ. ప్రతిరోజు భగవంతునికి ఇది ఈ సేవ నాది. ఆ! ఆఫ్‌కోర్స్ అలాని గొడవ పెట్టుకోకూడదు భక్తులతో. ఇది నా సేవ, ఇది నాది. నువ్వెందుకు చేస్తున్నావు ఇది అని చెప్పేసి గొడవ పెట్టుకోకూడదు. అలా అని చెప్పేసి అంటే మనకంటూ ఒక సేవ ఉండాలి మనకి. అందుకని చూడండి ఆ ఆళ్వారు కూడా ఏం చేశారంటే నేను ఏ విధమైన సేవ చేయాలని అలా కోరికతో భగవంతునికి ఒక పూల తోటలు పెంచి భగవంతునికి ప్రతిరోజు కూడా అర్పిస్తుండేవారంట. అలానే ఉన్నాడు. ఇంకా అన్నీ మర్చిపోయాడనమాట. కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు. ఎవరిని అంతగా అంటే సాధారణంగా ఆయన రోజు ఏ సేవనో ఆ సేవ గురించి ఆలోచిస్తుండేవాడు. అక్కడ అక్కడ మిగతా అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఇతర సేవలు కూడా చేస్తూ ఉండేవాడు. మరి తోట పెంచడం అంటే అంత చాలా సమయం పడుతుంది కదా! రోజు సమయాన్ని వెచ్చించాలి. అలా ఉండేవాడు. ఇక మిగతా వాటితో ఆయనకి సేమ్ సంబంధం లేదనమాట. ఈ భౌతిక విషయాలతో ఆయనకు సంబంధం లేదు. ఆ! ముఖ్యంగా ఏంటంటే స్త్రీలను అస్సలు చూసేవాడు కాదంట. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో బద్ధజీవికి స్త్రీ ఒక పెద్ద మాయ. ఆఫ్‌కోర్స్ స్త్రీలకు పురుషుడు ఒక మాయ. స్త్రీలకి పురుషుడు మాయ, పురుషులకి స్త్రీ మాయ. అందరూ ఆ మాయలోనే ఉన్నాం. ఎందుకంటే మనం ఇంక భగవంతుని పట్ల మన దృష్టిని మళ్లించి వేస్తారనమాట యాక్చువల్లీ ఈ మాయ. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఈ మాయ నుండి నేను రక్షించుకోవాలని ఆయన ఎప్పుడు కూడా చూస్తుండేవాడు కాదు. స్త్రీలని, ఇతర స్త్రీలని అసలు ఏ స్త్రీని చూసేవాడు కాదనమాట. ఎందుకంటే ఆయన వివాహం చేసుకోలేదు. అలానే సేవలో ఉన్నాడు. అంత బాగానే జరుగుతుంది అనుకున్నారంట. కానీ ఒకరోజు మరి లక్ష్మీదేవి ఏమనుకుందో కానీ నారాయణ అడిగిందంట. ఏంటి మనవాడు ఎప్పుడు కూడా నీ సేవని చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంట, వీడేంటి అసలు అంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా! కొందరిని చూస్తే అసలు లౌకిక విషయాలు ఏం తెలియవు ఈయనకి. ఎప్పుడు కూడా దేవుడు, దేవుడు, దేవుడు అంటుంటారు. సమాజం గురించి తెలుసుకోవాలి. అందరితో ఎలా ఉండాలి, ఏంటి రాజకీయ విషయాలేంటి, అదేంటి ఇదేంటి అన్నీ తెలియాలి అని కొందరు అంటారు కదా! అలానే ఈయన కూడా ఏంటంటే ఈయన స్త్రీలను చూడకపోయేసరికి ఈయన ఒక విధంగా నపుంసకుడేమో, ఇలానే అసలు అందుకనే అలా ప్రవర్తిస్తుంటాడు అని నిజంగా మీరు అనుకుంటుంటారు. మనకి నవ్వొస్తుంది ఇప్పుడు. కానీ నిజంగా చాలామంది సన్యాసులను చూసి కొందరు అలానే అంటారనమాట. బాగా భౌతిక భోగాల్లో మునిగిపోయిన ధనవంతులు కొందరు అనుకుంటారనమాట. వీళ్ళకి ఏం తెలుసు అండి, అసలు జీవితాన్ని అనుభవించడం వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళు ఏం చేయలేక ఈ సన్యాసాన్ని తీసుకున్నారు అంటారు. నిజం తెలుసా? కొందరు అలా ఉంటారనమాట. అలా చాలామంది అలా అనుకుంటున్నారని లక్ష్మీదేవి ఏంటంటే, మరి ఏంటి మరి నీ భక్తుడు ఇలా అందరూ అనుకుంటున్నారు, మరి ఏం చేద్దామని చెప్పేసి అంటే, చూడు నువ్వు అలానే చూస్తుండు ఏం జరుగుతుందో అని చెప్పేసి నారాయణ అన్నాడంట. మరి అలానే ఒకరోజు ఆ మందిరాన్ని దర్శించుకోవడానికి ఇద్దరు స్త్రీలు వచ్చారంట. దేవదేవి అనే ఇద్దరు స్త్రీలు అక్కడికి వచ్చారంట. మరి వాళ్ళు వృత్తిరీత్యా వేశ్యలు. విన్నారా కదా? సో వాళ్ళిద్దరు అక్కడికి వచ్చారంట. భగవంతుని దర్శించుకోవడానికి ముందు అలా అన్ని ప్రాకారాలు ఉంటాయి కదా, అన్నీ కూడా దర్శించుకోవడానికి లోపలికి వస్తున్నారంట. ఒక ప్రాకారానికి వచ్చేసరికి అక్కడ మరి ఈ భక్తుడు ఎవరు విప్రనారాయణ అక్కడ ఉన్నారంట. భగవంతునికి మాల తయారు చేసి అక్కడ కూర్చున్నారు. అయితే అలా ఆ మందిరాన్ని చాలా అందంగా ఉంటుంది. ఆ శిల్పకళ కూడా చాలా అందంగా ఉంటుంది. అయితే ఆ ఇద్దరు కూడా సోదరులు, ఒకరికొకరికి అక్కా చెల్లెళ్ళు అనమాట. వాళ్ళన్నీ మందిరాన్ని చూస్తూ అక్కడ ఈ విప్రనారాయణని చూశారంట. చూసేసరికి అక్కడ దేవదేవి, ఆ ఇద్దరిలో చిన్న ఆవిడ చెల్లి విప్రనారాయణని చూసి చాలా ఆకర్షితురాలేదనమాట. ఈయన ఎంత అందంగా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి. సాధారణంగా మనం చూస్తుంటాం వాళ్ళు ఎంతోమందిని చూస్తుంటారు రోజు, ఎవరికి ఆకర్షితులు కారు. కానీ ఇతన్ని చూసి మాత్రం ఆమె చాలా ఆకర్షితురాలైందంట కదా. చూడండి అక్కడ ఏంటంటే ఆయన ఎవరికి ఆకర్షితులు అవ్వట్లేదు, ఆయనను చూసి కూడా ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ మరి అందరినీ ఎంతోమందిని చూసే స్త్రీ అతనికి ఆకర్షితురాలైందన్నమాట.
ఆకర్షితురాలైంది. మరి అక్కడికి వెళ్ళేసి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడిందంట. మరి ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన ఏదైనా భగవంతుడి గురించి ఏదైనా అడిగితే సమాధానం చెప్తున్నాడు. మిగతా తన వ్యక్తిగత విషయాలేం చెప్పట్లేదనమాట. అలా కానీ ఆమె నెమ్మదిగా, నెమ్మదిగా మాట్లాడుతుందంట. మాట్లాడుతూ, మాట్లాడుతూ భగవంతుని గురించి అడుగుతూ అక్కడ ఆయనతో కొంచెం పరిచయాన్ని పెంచుకుందంట. భగవంతుని సేవ చేస్తున్నట్లుగానే పరిచయాన్ని పెంచుకొని అంటే ఆహ్, ఏమనొచ్చు? మొత్తానికైతే ఆయన మెప్పు పొందిందనమాట. ఏదో ఒక ఆమె గూడా సేవ చేస్తూ, మెప్పు పొంది చివరికి ఆయనను వివాహం చేసుకోవడానికి ఇష్టపడిందనమాట. వివాహం చేసుకోవడానికి ఆయనను అడిగింది. నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి అడిగిందంట. సో, మరి ఆయన అనుకున్నాడనమాట. ఓహ్! నేనెప్పుడు కూడా భగవంతుడినే సేవించాలనుకుంటున్నాను. కానీ మరి తనకేంటంటే ఆమె ఎలాంటి సేవ చేసిందంటే, ఓహ్! తను కూడా తనతో పాటు సేవ చేస్తున్నట్లు చేసింది కాబట్టి, సరే నువ్వు గూడా మరి భగవంతునికి సేవ చేస్తున్నావు గదా! అని చెప్పేసి ఆయన వివాహం చేసుకున్నాడు. సరే చేసుకున్నాడు. కానీ కొద్ది కాలానికేంటంటే ఆయన ఇంకా ఆ స్త్రీ వ్యామోహంలో పడి కొన్ని నెమ్మది నెమ్మదిగా ఆయన సేవ కొంచెం ఆ! ఆటంకం ఏర్పడుతుందనమాట అప్పుడప్పుడు. ఆటంకం ఏర్పడుతుంది. చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అయితే మరి ఒకసారి కుటుంబ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఎలా ఉంటుంది? ఆ బాధ్యతలు, ఈ బాధ్యతలు అన్నీ ఉంటాయి. భగవంతునికి ఏకాగ్రతతో సేవ చేయడం కష్టమనమాట. సో, అందుకని సన్యాసం తీసుకుంటారు. ఇంతకుముందు చెప్పాం కదా! సన్యాసుల్ని చూసి చాలామంది చెడుగా అనుకుంటారని. భగవంతునికి అనన్య భక్తి చేయాలని వాళ్ళు సన్యాసం తీసుకుంటారు. నిత్యాభియుక్తంగా చేయాలని సన్యాసం తీసుకుంటారు. అంతేగాని భౌతిక విషయాలను ఏం చేయలేక కాదు. మనం చూసాం ప్రభుపాల వారు ఎప్పుడు చెప్తుంటారనమాట యాక్చువల్లీ. భక్తులంటే ఎలా ఉండాలంట? ఆ! దక్ష అంటారనమాట యాక్చువల్లీ. దక్ష అంటే నేర్పరి. అన్ని విషయాలు తెలిసుండాలి. అలాంటి వారే భక్తులు కాగలరని చెప్పేసి అంటారు. అట్లా భక్తులు వాళ్ళందరికీ తెలుసు. అయినా సరే వాళ్ళు భగవంతునికి ఎప్పుడు సేవ చేయడానికి అలాంటి స్థానాన్ని తీసుకుంటారనమాట. అయితే ఆయన అలానే తీసుకున్నాడు. కానీ ఇంకా మెల్లిమెల్లిగా ఏదో కుటుంబ వ్యామోహంలో పడి కొన్ని కొన్ని సార్లు నిర్లక్ష్యం చేస్తుండేవాడనమాట. అయినా సరే చేస్తున్నాడు. భగవంతునికే సేవ చేస్తున్నాడు. ఒకరోజు ఆ స్త్రీ కొద్ది కాలం తర్వాత తను చెప్పిందంట. ఈ విప్రనారాయణకి చెప్పిందంట. ఒకసారి మా ఇంటికి వెళ్దాం. మా యొక్క తల్లిగారిని, తర్వాత మా సోదరిని చూడాలనిపిస్తుందని చెప్పేసి ఆమె అడిగిందంట. అడిగినప్పుడు తను సరేనన్నాడంట. ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లారంట. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవదేవి ఆమె యొక్క తల్లికి ఈయనంటే ఇష్టం లేదంట. ఎందుకు? ఎందుకంటే ఈయన పేదవాడు. ఈయన దగ్గర డబ్బులు లేవు. అనవసరంగా వీడిని పెళ్లి చేసుకున్నావు. ఎందుకు పనికిరాడు వాడు అని చెప్పేసి ఆమె ఏంటంటే ఇంట్లోకి రానివ్వలేదంట ఆయన. ఎందుకంటే అప్పుడు అంతకుముందు బాగా డబ్బులు సంపాదించేది. కానీ ఇప్పుడేం డబ్బులు రావట్లేదు. ఈయన పేదవాడు. అనవసరంగా పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి ఆమె ఇంట్లోకి రానివ్వలేదంట. తన కూతుర్ని రానిచ్చింది. కానీ అల్లుడు శ్రీ విప్రనారాయణని రానివ్వలేదంట. సరే నువ్వు మరి మీ తల్లిగారితో ఉండు అని చెప్పేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడంట. ఆ తోటలో పడుకున్నాడంట. పూల తోటలో పడుకున్నాడంట. మరి ఆయన పడుకొని ఆలోచిస్తున్నాడనమాట. అయ్యో! నాకిలా జరిగిపోయిందే. నా భార్య బాధపడుతూ ఉంటుంది. ఇలా జరిగిందని ఆలోచిస్తున్నాడనమాట. ఏం చేద్దాం దీనికి? నేనేం చేయగలను? నేనిప్పుడు ఎలా సంపాదించగలను? నేను సంపాదించలేను. హ్మ్. మొదటి నుండి కూడా భగవంతుని సేవలోనే ఉన్నానని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ అలానే బాధపడుతూ ఉన్నాడంట. అయితే అలా ఉండగా ఒక చిన్న బాలుడు ఆయన యొక్క శిష్యుడని చెప్పేసి, ఈ విప్రనారాయణ యొక్క శిష్యుడని చెప్పేసి, తన భార్య యొక్క ఇంటికి వెళ్ళేసి, తన భార్య అత్తగారు ఉన్నారు కదా! అత్తగారి ఇంటికి వెళ్ళేసి ఒక వెండి పళ్ళాన్ని ఇచ్చాడంట. ఇది మా గురువుగారు మీకు ఇవ్వమని చెప్పారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఇచ్చాడంట. ఇచ్చేసరికి అత్తగారికి ఆనందం కలిగింది. ఓహ్! అల్లుడు వెండి పంపించాడు అని చెప్పేసి, ఎక్కడ మీ గురువుగారు ఎక్కడ? రమ్మను అని చెప్పేసి పిలిచిందంట. పిలిచిన తర్వాత మరి ఈ బాలుడు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత మరి తన కూతురు ఎవరైతే భార్య ఉందో దేవదేవి తను వెళ్ళేసి భర్తని తీసుకొనొచ్చింది. తీసుకొనొచ్చిన తర్వాత మరి ఇంట్లో అన్నీ పరిచర్యలు చేసిందనమాట అత్తగారు. అల్లుడికి అన్నీ కావాల్సినవన్నీ ఇచ్చింది. ఆయనకి అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా మారిందని చెప్పేసి. అప్పుడు భార్య చెప్పిందంట. ఇలా మరి మీరు ఇలా వెండి పళ్ళెం పంపించారు అని చెప్పేసి అంటే ఈయనకు అర్థం కాలేదు. నేనెప్పుడు పంపించానని ఈయన ఆలోచిస్తున్నాడనమాట. నేను పంపించలేదే అని చెప్పేసి ఈయన ఆలోచిస్తున్నాడంట. ఆ సమయంలో అదే సమయంలో ఇక్కడ ఇలా జరుగుతుంది. ఇంకోవైపు మందిరంలో
భగవంతునికి ప్రతిరోజు నైవేద్యం పెట్టే వెండి పళ్ళెం పోయిందంట. అక్కడ పూజారి గమనించాడు. పళ్ళెం పోయిందని చెప్పేసి అక్కడ అందరికి చెప్పాడంట. మఠాధిపతికి వాళ్ళకి చెప్పాడంట. వాళ్ళందరూ కూడా వెతుకుతున్నారంట. ఎక్కడుంది? ఎక్కడుంది? ఏం జరిగిందని చెప్పేసి. ఎవరు తీశారని చెప్పేసి. నెమ్మదిగా వార్త తెలిసిందనమాట యాక్చువల్‌గా. ఆ ఇంట్లో కొత్త వెండి పళ్ళెం వచ్చిందని చెప్పేసి. వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఈయనను మరి వాళ్ళ ఇంట్లో ఎవరు ఎక్కడిదని చెప్తే ఏం చెప్తారు? అల్లుడిచ్చారు. సో, మరి చెప్పగానే మరి ఆయనను పట్టుకున్నారంట. ఆయనేమంటాడు? నేను తీసుకురాలేదని చెప్పేసి ఈయనంటాడు. అది నిజమే. సరే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయనను పట్టుకొని ఆయనను శిక్షిస్తారంట. ఆయనను ఇంకా నువ్వు సేవ చేయకూడదని చెప్పేసి ఆహ్, శిక్షిస్తారంట. అయితే శిక్షించే సమయంలో ఆ మందిరానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి రాత్రి కలలో భగవంతుడే స్వయంగా కనిపించి, నేనే ఇలా ఈ పళ్ళాన్ని వాళ్ళకిచ్చాను అని చెప్తాడనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ మందిరంలో ఆయన తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు. మందిరం నుండి తీసుకెళ్ళడానికి అవకాశం ఎక్కడా కూడా లేదు. మందిరానికి రాత్రి వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. ఆ! ముందు రోజు రాత్రి ఎవరైతే తాళం వేస్తారో ఆయన చూసాడు కూడా పళ్ళెం అక్కడే ఉంది అన్నీ అలానే ఉన్నాయి. కానీ వాళ్ళకు ఆ ఉదయం చూసేసరికి మాత్రం మాయమైపోయింది. సో, అలా వాళ్ళకి అర్థమైపోయిందనమాట యాక్చువల్లీ. భగవంతుడే స్వయంగా ఆయన కల్లో కనిపించి చెప్పించాడు. నేనే ఇచ్చానని చెప్పేసి. అప్పుడు ఈయనకి విప్రనారాయణకి అర్థమైపోయిందంట. ఓహ్! భగవంతుడు నా కోసం ఇలా చేశాడు. ఎందుకంటే భగవంతుని సేవ ఆయన అంతకుముందు నిత్యం చేస్తుండేవాడు. కానీ తర్వాత ఈయన కొంచెం నిర్లక్ష్యం చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో, కానీ భగవంతుడు మాత్రం ఆయన సేవను మర్చిపోలేదనమాట. భగవంతుడు ఆయన సేవను మర్చిపోలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే యూనో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినట్టు యోగక్షేమం వహామ్యహం. ఆయనను రక్షించడానికి భగవంతుడు ఈ విధంగా చేశాడనమాట. ఇంకా ఆయన అప్పుడు అర్థం చేసుకున్నాడు. ఓహ్! నేను భగవంతునికే సేవ చేద్దామని పూర్తిగా నా జీవితాన్ని అంకితం చేద్దామని చెప్పేసి వచ్చాను. కానీ సంసార బాధ్యతలో పడేసి మర్చిపోయాను. స్త్రీకి ఆకర్షితుడినై నేను భగవంతుని యొక్క సేవను నిర్లక్ష్యం చేశాను. నేను ఎంత అపరాధం చేశాను. కానీ అయినా సరే భగవంతుడు నా కోసం నాకు సహాయం చేయడానికి వచ్చాడు. ఇంక నేను ఎప్పుడు కూడా భగవంతుని సేవని విడిచిపెట్టనని అప్పటి నుండి అన్నిటిని విడిచిపెట్టేసి భగవంతుని ఆయన ముందు అసలు ఆయన పుట్టడానికి కారణం ఏంటంటే భగవంతుని కీర్తించడమే ఆయన యొక్క సేవ అన్నమాట. అప్పటి నుండి ఇంకా భగవంతుడి మీద కీర్తనలు రాశాడంట. నీ జీవితం అంతా కీర్తన రాసి అవే పాడుతూ ఉండేవాడు అనమాట. నిత్యం అక్కడ మందిరం దగ్గర పాడుతూ ఉండేవాడు అనమాట. అసలు భగవంతుని ఆయన ఇతర భక్తులందరూ వస్తుంటారు కదా, వాళ్ళ ముందు పాడుతూ భగవంతుని కీర్తిస్తూ ఆ విధంగా పూర్తి జీవితాన్ని గడిపాడనమాట. అలా భగవంతుడు ఇది మనం శ్రీరంగంలో ఇలా జరిగింది, కానీ నిజానికి చూసినట్లయితే ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. చరిత్రలో చూసుకుంటుంటే భగవంతుడు ఎంతోమంది భక్తులు రక్షించాడు. కానీ ఎంతోమంది అంటే మనందరినీ కూడా రక్షిస్తున్నాడు. కానీ సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ఇలానే జరగాలి మనకు కూడా ఇలానే జరగాలి, మనకు కావాల్సినవన్నీ కూడా భగవంతుడు ఇవ్వాలి. మా ఆవిడ పట్టు చీర అడిగింది, భగవంతుడు ఇస్తే బాగుండు అనుకుంటే బాగుండదు. మా పాప కారు అడిగింది, మా అబ్బాయి బైక్ అడుగుతున్నాడు అని చెప్పేసి అంటే భగవంతుడు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మన కోరికలు అలానే ఉంటాయి కదా. కానీ ఆయన ఏంటంటే ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకున్నాడా భగవంతుడు నాకు ఇది ఇవ్వాలని? మరి అందుకనే అన్నారనమాట అనన్యాహ. అంటే ఇతర లక్షణం ఆయనకి ఏం లేదు. ఆయన జీవితంలో అలా జరిగిపోయింది అంతే. వివాహంలో జరిగిపోయింది. ఆయన ఏం కోరుకోలేదు, జరిగిపోయింది. అలా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన భగవంతుడు నాకు ఏదో చేయాలని అనుకోలేదు. నేను ఏదో తప్పు చేశానని అనుకున్నాడు అనమాట. సో అలా భగవంతుని సేవ మాత్రం ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు అనమాట. అలా అనన్య భక్తితో ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఆయనకు సేవ చేయడానికి వచ్చాడు. కానీ మనం ఏంటంటే అంటే సాధారణంగా ఈ సమాజంలో ఉండే ప్రజలు ఏంటంటే భగవంతుడు ఏదో కోరుకుంటుంటారు అనమాట. భగవంతుడు అది కూడా ఇస్తాడు. మనకి అర్హత లభించినప్పుడు, సమయం వచ్చినప్పుడు అది కూడా ఇస్తాడు. అన్నీ భగవంతుడే ఇస్తున్నాడు, అందరికీ భగవంతుడే ఇస్తున్నాడు. అయితే కానీ అలాంటి భక్తులకి మాత్రం అప్పుడప్పుడు ఆయన తనే స్వయంగా వచ్చేసి సహాయం చేస్తుంటాడు అనమాట. మనం అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, ఎంతమంది గుర్తుందో తెలియదు. ఒకసారి ఇదే విషయాన్ని ఒక రాజు అడుగుతాడు అనమాట. నిజంగా భగవంతుడు కాదు ఒక ఆచార్యుడు భగవద్గీత రాసేటప్పుడు అది ఇంకొక లీల. నిజంగా అయితే ఒక రాజు మంత్రిని అడుగుతాడనమాట, నిజంగా భగవంతుడు స్వయంగా వచ్చి రక్షిస్తాడా? స్వయంగానే రక్షిస్తాడా? అసలు ఆయనకి స్వయంగా రావాల్సిన అవసరమే ఉంది. ఎంతోమంది సేవకులు ఉన్నారు, దేవతలందరూ కూడా ఆయన సేవకులే.
కదా! మరి ఆయనకి స్వయంగా రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుల కోసం ఆయన స్వయంగా ఆ! తనే వచ్చి కాపాడతాడని చెప్పి ఈ శ్లోకం చెప్తుంది భగవద్గీతలో. నాకు సందేహం అని చెప్పేసి ఆయన అన్నాడంట. అయితే మంత్రి చెప్పాడండి. మంత్రి అంటే బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పాడు, "రాజుగారు మీకు సమయం వచ్చినప్పుడు మీకు అర్థమయ్యేలా చేస్తాను" అని చెప్పేసి అన్నాడు. సరే ఒకరోజు రాజు, మంత్రి, వాళ్ళ రాజు యొక్క కుటుంబం, రాజు భార్య రాణి, మరి రాకుమారుడు చిన్న బాబు, వాళ్ళు ఏంటి నది దాటుతున్నారంట. నది దాటడానికి పడవలో ఎక్కారు. పడవలో దాటేసి నది పడవలో ఎక్కేసి నది దాటుతుంటే నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ మంత్రి ఏం చేశాడట అంటే, అంటే భటులు కూడా ఉన్నారు. రాజు అన్న తర్వాత ఒక్కడే వెళ్తాడా? అంత సేవకులు ఉంటారు. కానీ ఎవరు చూడకముందు మెల్లిగా ఏం చేశాడట అంటే, ఈ రాకుమారుని నీళ్ళలో తోసేశాడట. అప్పుడు రాజు ఏం చేయాలి? రాజు ఏం చేయాలి? సాధారణంగా రాజుకు ఏ అవసరం వచ్చినా సరే ఏం చేస్తాడు? ఎవరక్కడ అంటాడు. కానీ ఇప్పుడు మరి తన కుమారుడే నీళ్ళలో పడేసరికి ఎవరక్కడ రండి రక్షించండి నా కుమారుని అడగలేదు, ఆయన దూకేశాడు అనమాట. వెంటనే దూకేసి బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు మంత్రి అడిగాడంట, రాజుగారు మీకు ఇంతమంది సేవకులు ఉన్నాం మేము, మమ్మల్ని అడగొచ్చు కదా, మీరు ఎందుకు దూకారు అని చెప్పేసి. అంటే పడవ పెద్దది, అది చూస్తున్నాం కదా, ఒకవైపు పడిపోయాడు, ఒక్కొక్క వైపు మిగతా భటులు ఉంటారు, సేవకులు ఉంటారు, వాళ్ళందరినీ పిలవచ్చు కదా. కానీ అంత సమయం ఇవ్వాలనుకోలేదన్నమాట రాజు. ఏం చేశాడు? వెంటనే తనే దూకాడు అనమాట. సో భగవంతుడు కూడా మనల్ని అందరినీ కూడా తన సంతానంగా చూస్తాడు కాబట్టి, భగవంతుడే మనందరికీ తండ్రి కాబట్టి ఏమంటున్నాడు భగవద్గీతలో, అహం బీజ ప్రదపిత, నేనే అందరికీ తండ్రి అని భగవద్గీతలో చెప్తున్నాడు. కాబట్టి ఆయననే తండ్రి అనుకుంటాడు కాబట్టి ఆయనే స్వయంగా వచ్చి రక్షిస్తాడు. ఇంతమంది సేవకులు ఉన్నా సరే మీరెందుకు దూకారంటే మీకు ప్రేమ ఉంది కాబట్టి. సో అందుకని భగవంతుడికి చెప్తున్నాడు, ఎవరైతే భక్తులు నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నాపైన పూర్తిగా ఆధారపడతారో వాళ్ళు రక్షించడానికి నేను వస్తాను. నాపైన ఆధారపడిన వాళ్ళని కూడా నేను రక్షిస్తాను, కానీ వాళ్ళు నా యొక్క రక్షణను వాళ్ళు చూడలేరు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. భగవంతుడిని మనం స్వయంగా అంటే మనం అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా భగవంతుడే మనం రక్షిస్తున్నాడు. కానీ భక్తుల్లో కొందరు అర్థం చేసుకోగలుగుతున్నారు, కొందరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? జన్మకర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. తత్వతః భగవంతుని గురించి అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరి దగ్గర నుండి? ఒక గురువు నుండి అర్థం చేసుకోవాలి. గురువు ఏం చేస్తారంటే భగవంతుని గురించి పూర్తిగా అర్థం చేయడానికి మనకు అర్థమయ్యేలా చేస్తాడనమాట. భగవంతుని యొక్క గొప్పతనాన్ని, భగవంతుడు మనల్ని ఎలా రక్షిస్తున్నాడో, భగవంతునికి మనకు సంబంధం ఏంటి, భగవంతుని సేవలో తిరిగి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలనేది గురువు మార్గదర్శకం చూపిస్తాడు. అలాంటి గురువును ఆశ్రయించాలి. ఎందుకంటే గురువు హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనకు కూడా భగవంతుని ఇవ్వగలడు. అంతే కదా. మనకు బంగారం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కూరగాయల షాప్లోకి వెళ్తే బంగారం దొరుకుతుందా? ఎక్కడైతే బంగారం ఉంటుందో అక్కడ మనం బంగారం పొందగలం. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో, భక్తి ఉంటుందో అక్కడ నుండే మనం భక్తిని పొందగలం. గురువు హృదయంలో పూర్తిగా భగవంతుని పట్ల భక్తి ఉంటుంది కాబట్టి భక్తిని ఇవ్వగలడు అనమాట. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళాలన్నమాట. అలాంటి గురువుని ఆశ్రయించినప్పుడు మనం భక్తి లభిస్తుంది. అందుకనే ఏం చెప్పారంటే దీక్షా దీక్ష విధానంలో ఒక గురువుని ఆశ్రయించాలి. ఎప్పుడైతే గురువుని సేవిస్తామో గురువు మన సేవ పట్ల సంతృప్తి పొందుతాడు, మనకు భక్తినిస్తాడు, భగవంతుని పట్ల శ్రద్ధనిస్తాడు, భగవంతుని పట్ల ప్రేమనిస్తాడు. అప్పుడు భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం. ఎలాగైతే మనలో చాలామంది అనుకుంటారనమాట. యాక్చువల్లీ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, వీడికి నేను చిన్నప్పటి నుండి ఎన్నో సేవలు చేశాను, పుట్టినప్పటి నుండి వాడికి పాలిచ్చాను, పెంచాను, పోషించాను, వాడికి కావాల్సినవన్నీ ఇచ్చాను. అయినా సరే పిల్లలు ఏం చేస్తుంటారు, చిన్న లోపం రాగానే నువ్వు నా కోసం ఏం చేసావు అంటారన్నమాట. కదా, చాలామందికి అనుభవం ఉంటుంది. నువ్వు నా కోసం ఏం చేసావు చూడు, మా స్నేహితుడి యొక్క తండ్రి వాడికి బైక్ కొనిచ్చాడు, వీడికి కంప్యూటర్ కొనిచ్చాడు, అక్కడ పెద్ద చదువులు చదివిస్తున్నాడు, నువ్వేం చేసావు అని చెప్పేసి అంటారు. తల్లిదండ్రులకి బాధ అనిపిస్తుంది. అరే మరి ఎవరి ప్రేమ తగ్గట్లు వాళ్ళు చేస్తున్నారు. తల్లిదండ్రులు వాళ్ళకి ఎంత కష్టమైనా సరే వాళ్ళకి ఉన్న దాంట్లో శ్రేష్టమైనదే పిల్లలకి ఇవ్వాలనుకుంటారు. ఈ రోజుల్లో కొందరు అనుకోవట్లేదు. ఏదైనా ఇప్పుడు నిజమైన తల్లి ప్రేమ అంటే అలా ఉంటుంది. కానీ భగవంతుడి ప్రేమలో మాత్రం అలాంటి మల్లాలు ఏం లేవు. అంటే భగవంతుని ప్రేమలో లోపాలు ఏం లేవు.
కాబట్టి భగవంతుడు కానీ అది అందరూ అర్థం చేసుకోలేకపోతున్నాం. భగవంతుడు చాలామంది ఏమనుకుంటారంటే భగవంతుని ప్రేమలో కూడా లోపాలు చూస్తున్నాం. నిజంగా భగవంతుడు ఉంటే ఎందుకు మనకు కనిపించట్లేదు? నిజంగా భగవంతుడు అంటే మనకు ఎందుకు రక్షించట్లేదు? నా కష్టాలు ఉన్నప్పుడు ఆయన ఎందుకు నన్ను నా పక్కకు రావట్లేదు? అని చాలామందికి సందేహం వస్తుందన్నమాట. భగవంతుడు ఉన్నాడు కానీ మనం చూడలేకపోతున్నాం. అంటే మనం భగవంతుని యొక్క ఉనికినే ముందుగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒకవేళ నిజంగా భగవంతుడు మనల్ని రక్షించినా సరే మనం ఏమనుకుంటామంటే నా అదృష్టం అని చెప్పేసి అనుకుంటాం. నా అదృష్టం వలన నాకు ఇలా జరిగింది. నా అదృష్టం వలన నేను ఇవాళ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాను. నా అదృష్టం వలన నాకు ఇలా మంచి జరిగింది. వ్యాపారంలో లాభం వచ్చిందను, ఎగ్జామ్లో మార్కులు వచ్చాయను. కానీ ప్రతిదీ కూడా భగవంతుడే చేస్తున్నాడట. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ ప్రతిదీ భగవంతుడే ఇస్తున్నాడు పరమాత్మ రూపంలో. చూడండి, నేను ప్రభుపాల వారు భారతదేశంలో ప్రచారం చేయడానికి ఎంతో కష్టపడ్డారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అసలు తన దగ్గర ఎటువంటి డబ్బు లేదు. ఒకానొక సమయంలో మొన్నే మేము చదువుతున్నాం లీలామృతంలో ప్రభుపాద లీలామృతం అనే ఒక గ్రంథం ఉందనమాట. యాక్చువల్లీ అందులో తన యొక్క శిష్యులు చెప్తున్నారు, ప్రభుపాల వారికి ఒక సమయంలో వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవంట. 2 జతలు ఉన్నాయంట, అవి కూడా సరిగా లేవంట. ఆయన పుస్తకాలను ప్రచురించమని ఆయన వాళ్ళ యొక్క గురువు గారు ఆదేశం ఇచ్చారు. పుస్తకాలను ప్రచురించడానికి ఆయనకి విరాళాలు కావాలి, ముద్రించడానికి డబ్బులు కావాలి కదా. విరాళాలు అడగడానికి కొందరు దాతల దగ్గరికి వెళ్దామంటే ఎక్కువ విరాళం ఇచ్చే దాతలు కావాలి. చిన్న చిన్న ఇచ్చే వాళ్ళు సరిపోదు కదా. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి కదా. ఈ రోజుల్లో మనం అందరూ కూడా సాధు వేషాన్ని వేసుకొని వెళ్తే ఏంటంటే లేదు వెళ్ళి 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 చెప్పేసి అంటుంటారు. అప్పుడు కూడా ప్రభుపాల వారు అలా వెళ్ళినప్పుడు కూడా ఒకతను పైన అంతస్తుండే ఎందుకు వచ్చావు బయటికి వెళ్ళండి అనేవాడు అనమాట, అంటుంటారు అనమాట. అంటే వాళ్ళు చేసే పనిని కూడా అర్థం చేసుకోలేకపోతారు చాలామంది. నిజంగా సాధువులు ఎందుకు అలాంటి పనులు చేస్తారంటే ఇతర సమాజం యొక్క శ్రేయస్సు కోసం, సమాజంలోని ప్రజల శ్రేయస్సు కోసం అలా వాళ్ళు వెళ్ళేసి విరాళాలు అడుగుతారు. కానీ కొందరు అర్థం చేసుకోలేరు అనమాట. హైదరాబాద్లో ఒకసారి కూడా అలానే జరిగింది. కొందరు భక్తులు జన్మాష్టమి కోసం విరాళాలు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉండే అఫ్కోర్స్ ఈ రోజుల్లో అందరింట్లో వాచ్మెన్లు ఉన్నారు కదా. వాచ్మెన్ పట్టుకొని ఎందుకు వచ్చారని చెప్పేసి గొడవ పడ్డారనమాట. చివరికి ఆ భక్తులకి వాచ్మెన్కి మధ్య గొడవ అయిపోయి అపార్ట్మెంట్లో వాళ్ళందరూ వచ్చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారనమాట రోజంతా కూడా. ఎందుకంటే చాలామంది అర్థం చేసుకోలేరనమాట. అలా మరి ప్రభుపాల వారు కూడా అంత కష్టపడ్డారనమాట. యాక్చువల్లీ సరైన బట్టలు లేవు. అలాంటి పరిస్థితుల్లో కష్టపడి చివరికి ఆయన పుస్తకాలని ప్రచురించారు. భాగవతం 2 స్కందాలు భారతదేశంలో ఉన్నప్పుడే ముద్రించారనమాట. యాక్చువల్లీ దాన్ని పట్టుకొని అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో చూస్తే కూడా భారతదేశంలో ఉన్నప్పుడు ఆయనకి ఎవరూ సహాయం చేయలేదు. అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా తర్వాత ఆయన ప్రార్థించాడనమాట భగవంతునికి. ఎందుకంటే అమెరికాకి ఎందుకు వెళ్ళాడంటే ఆయన యొక్క గురువు చెప్పాడు కాబట్టి, ఆయన గురువు ఆదేశించాడు కాబట్టి అమెరికాకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత టాంకిన్ స్క్వేర్ పార్క్లో కూర్చొని కీర్తన చేస్తున్నాడంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా మొదలుపెట్టాలి ప్రచారం అని ఆలోచిస్తుండగా భగవంతుడు నామమే భగవంతుడు. మరి అభిన్నత్వం నామనామిని, భగవంతుని యొక్క నామానికి భగవంతునికి తేడా లేదు. భగవంతుని ఎలా ప్రార్థించాలంటే భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా, స్మరించడం ద్వారా, కీర్తించడం ద్వారా, భగవంతుని యొక్క నామాన్ని కీర్తన చేస్తూ అక్కడ పార్కులో కూర్చున్నాడంట. అలా కళ్ళు మూసుకొని ఒక కరతాళం తీసుకొచ్చుకున్నాడు. అలా కీర్తన చేస్తూ హరే కృష్ణ అని పాడుతూ అలా ఉన్నాడంట. కొన్ని గంటల తర్వాత కళ్ళు తెరిచారంట. అప్పటి వరకు కళ్ళు మూసుకొని పాడుతున్నాడు అనమాట. కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన చుట్టూ కొంతమంది 30-40 మంది డాన్స్ చేస్తూ ఉన్నారంట అక్కడ. వాళ్ళు కూడా పాడుతూ హరే కృష్ణ అని పాడుతూ, వాళ్ళు కూడా అప్పట్లో ఏంటంటే హిప్పీలందరూ కూడా వాళ్ళు చాలామంది దగ్గర ఏదో ఒక వాయిద్యం ఉండేదన్నమాట. యాక్చువల్లీ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది. వాయిలినో, గిటార్ అనో, లేకపోతే తబలానో ఏదో ఒకటి రకరకాలు ఉండేవన్నమాట. యాక్చువల్లీ అవన్నీ వాయిస్తూ చుట్టూ కూర్చున్నారంట. ఆయన భగవంతుడే పంపించాడు అనుకుంటే ఆయన అలానే చాలాసేపు కీర్తన కంటిన్యూ చేశాడంట. అలా రోజు వచ్చి కీర్తన చేస్తుండేవాడు అనమాట పార్క్లో. చాలా రోజులు కేవలం కీర్తనే, వాళ్ళకి ఏం ప్రచారం లేదు, ఏం లేదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత స్వామీజీ చాలా బాగుంది, కంటిన్యూ చేయండి, ఇలానే పాడండి అని చెప్పేసి అన్నారండి. అలా పాడుతూ మేము నెమ్మదిగా అని ఎవరు మీరు, కృష్ణ అంటే ఏంటి, రామ అంటే ఏంటి అంటే అప్పుడు మొదలుపెట్టాడనమాట ప్రచారం. అలా ప్రచారం మొదలుపెట్టిన తర్వాత చూడండి భగవంతుడు ఎలా వచ్చాడు అక్కడికి, నామరూపంలో వచ్చాడు. వచ్చిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళే, అక్కడ ఎవరైతే తన కీర్తన వినడానికి వచ్చారో వాళ్ళే ఆయనకి సహాయం చేశారు.
ఈ ఉద్యమం ఈరోజు ఇంత పెద్దగా అవ్వడానికి కారణం అందరూ కూడా వాళ్ళే. అందుకని ప్రభువుల వారు చాలా సార్లు చెప్పారనమాట. భగవంతుడు మరి యొక్క నా యొక్క గురువు నా శిష్యుల్ని పంపించారు. నాకు సహాయం చేయడానికి. నా గురువు యొక్క ఆదేశాన్ని నేను నెరవేర్చడానికి నా శిష్యులని వాళ్ళే పంపించారు. వీళ్ళందరూ నిజంగా నా శిష్యులు కాదు, నా గురువులు అని చెప్పేసి అంటారనమాట ప్రభువుల వారు. ఆయన శ్రద్ధగా ఎప్పుడు కూడా భగవంతునికి సేవ చేయాలనుకున్నాడు. అనన్య చింతయంతో మాం, వేరే ఏం లక్ష్యం లేదనమాట. అసలు ఆయన లీలామృతం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన ఒకటే లక్ష్యం అన్నాడు, భగవంతుని గురించి ప్రచారం చేయాలి. రకరకాల ప్రణాళికలు వేశాడనమాట. కానీ ఏది కూడా సఫలం అవ్వలేదు. కానీ చివరికి అంటే చాలా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ చివరికి ఆయన లక్ష్యం అదే ఉందన్నమాట. ఎన్ని ఆటంకాలు ఏర్పడినా సరే ప్రచారం చేయాలనుకున్నాడు కాబట్టి చివరిగా జరిగింది. భగవంతుడు కూడా ఆయన ఒక్కడికే ఆ పేరు ప్రతిష్టల్ని ఆయన ఒక్కడికి ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఎవరు సహాయం చేయకుండా చేశాడనమాట. ఇతరులు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి వచ్చేది కదా పేరు. ఇప్పుడు కూడా చాలామంది ఇస్కాన్లో చాలామందికి తెలుసు అనమాట. యాక్చువల్లీ ప్రభుల వారు అమెరికాకి వెళ్ళడానికి ఒక ఓడా కంపెనీ యజమాని పేరు తెలుసు ఎవరికైనా? అదే లేడీ ఎవరు మర్చిపోతుంటాం. మొరార్జీ దేశాయ్ అని ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఆమె పేరు చాలామందికి తెలుస్తుంది. ఎందుకంటే చూడ ఆమె సహాయం చేసింది కాబట్టి వెళ్ళారంటారు. ఇంకా పెద్ద సహాయం చేస్తే ఏం చేసేవాళ్ళు? ఆయన సహాయం చేశాడు కాబట్టి ప్రభుపాద ఇంత చేయగలిగాడు అనేవాళ్ళు కదా, అవునా కదా? అందుకనే ఎవరు కూడా సహాయం చేయకుండా చేశాడనమాట ప్రభుపాద. కానీ శిష్యులందరూ కూడా ఎంతోమంది సహాయం వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళకి ఏం తెలియదు. కానీ అందరూ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి పూర్తిగా ప్రభుపాద వారి భక్తిని వాళ్ళు గుర్తించి, అంటే భక్తిని గుర్తించాడంటే తన యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించి వాళ్ళు ఈ వ్యక్తి నిజంగా నిస్వార్థపరుడు, సమాజంలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయడానికే ఈయన వచ్చాడని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు పూర్తిగా వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారనమాట. అంకితం చేసి ఈరోజు ఇస్కాన్ ఇంత పెద్దది అయ్యేలా చేశారనమాట. ఇది కేవలం ఏంటంటే తన యొక్క భక్తి, భగవంతుడికి అనన్య చింతన, ఇప్పుడు కూడా భగవంతుడికి సేవ చేయాలనుకున్నాడు. కాబట్టి భగవంతుడు కూడా ఆయనకు కావాల్సింది ఇచ్చాడనమాట. కావాల్సింది ఇచ్చాడు. ప్రభువుల వారు చెప్తారనమాట. యాక్చువల్లీ నేను నా కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చాను, కానీ ఇప్పుడు నాకు ఎంతోమంది సంతానం ఉన్నారు. అంటే వాళ్ళ శిష్యులు, తన యొక్క శిష్యులు 4000 మంది శిష్యులు ఉండేవాళ్ళు. నాకు ఇంతమందిని ఇచ్చారు భగవంతుడు, నాకు ఎన్నో కుటుంబాలను ఇచ్చాడు. నా ఇంటిని విడిచిపెట్టి వచ్చాను, ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళినా నాకు ఇల్లు ఉందంటాడు అనమాట. ఇస్కాన్ మందిరాలన్నీ కూడా ఆయనవే కదా. సో అలా భగవంతుడు అన్ని ఇచ్చాడు అనమాట. సో అలా భగవంతునికి సేవ చేయాలనుకున్నాను. మనం కూడా భగవంతుడు మనకు అలానే చేయాలి, అంత పెద్దగా చేయాలని కాదు. మన స్థాయిలో భగవంతునికి అలా ప్రతిరోజు కూడా భగవంతునికి మనం ఏదో ఒక సేవ ఉండాలన్నమాట. భగవంతునికి ఆ సేవను ఎలా మొదలు పెట్టాలంటే హరినామాన్ని చేయడం ద్వారా. కానీ భగవంతునికి మనం వ్యక్తిగతంగా కూడా మన ఇంద్రియాలను ఉపయోగించాలి. అందుకనే ఆచార్యులు ఏమన్నారంటే భక్తి అనే దానికి నిర్వచనం ఇచ్చారు. హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. భక్తి అంటే ఏంటంటే మన యొక్క హృషిక అంటే ఇంద్రియాలు అన్నమాట. మన ఇంద్రియాలతో హృషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి ఎవరు? భగవంతుడు. ఆయనకు సేవ చేయడమే భక్తి అని నిర్వచనం ఇచ్చారన్నమాట. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. భక్తికి నిర్వచనమే ఇచ్చాడు శాస్త్రంలో. మనకు భక్తి రసామృత సింధు అని గ్రంథం ఉంది. అందులో భక్తి యొక్క నిర్వచనం ఇదన్నమాట. మన ఇంద్రియాలతో భగవంతునికి సేవ చేయడం, ఇంద్రియాలను ఉపయోగించాలి. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని సేవలో వినియోగించాలి. సో నెమ్మదిగా మొదలు పెట్టాలన్నమాట. అది నెమ్మదిగా 4తో మొదలవుతుంది, హరినామాన్ని జపించడం ద్వారా. తర్వాత రకరకాల సేవలు చేయొచ్చు. ఇక్కడ మనకి కల్పిస్తున్నారు కదా, చాలా కాలం తర్వాత ఇక్కడ అందరికీ భగవంతునికి సేవ చేసే అవకాశం వచ్చింది. మనకి ప్రవచనం తర్వాత అందరూ కూడా భగవంతుని సేవలో పాల్గొనవచ్చు. ఇక్కడ మందిరాన్ని శుభ్రం చేయొచ్చు, అక్కడ పాత్రలు శుభ్రం చేయొచ్చు, తర్వాత బడ్డని చేయొచ్చు, ఇంకా అనేక రకమైన సేవలు ఉన్నాయి. సో అవి భగవంతునికి ఏదో ఒక రకమైన సేవ చేయాలన్నమాట. కనీసం ఆదివారమైనా ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు చేయడం వల్ల ఏంటంటే భగవంతుడు కూడా మనం రక్షిస్తాడు. నిజంగా మొదలుపెట్టిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట భగవంతుడు మనకి ఎంత సహాయం చేస్తున్నాడు అని చెప్పేసి. వాళ్ళే అనుభూతి చెందగలరు. అందుకనే ఈ శ్లోకంలో ఉన్నదాన్ని మనం అనుభూతి పొందాలంటే మనం కూడా భగవంతునికి నేరుగా సేవ చేయడం మొదలు పెట్టాలి. సో దయచేసి అందరూ కూడా
హరినామం జపించడం మొదలుపెట్టండి. ఏదో ఒక రకమైన సేవ భగవంతునికి. ప్రతిరోజు మీ ఇంట్లోనైనా సరే భగవంతునికి ఏదో ఒక రకమైన ప్రతిరోజు పూలు తీసుకొచ్చి భగవంతునికి అర్పించాలి. భగవంతుని ముందు నామం జపించాలి. భగవద్గీత చదవాలి. ఇలా ప్రతిరోజు మందిరానికి రావాలి. హ్మ్. అప్పుడు భగవంతుడిని మనం గుర్తించగలుగుతాం. భగవంతుడు మనకి ఎలా సహాయం చేస్తున్నాడని మనం గుర్తించగలుగుతాం. అప్పుడు భగవంతుడి పట్ల శ్రద్ధ మనకు పెరుగుతుంది. అప్పుడు భగవంతుడు ఇంకా మనకి ఎక్కువ సారీ సహాయం చేస్తాడు మనకి. హరే కృష్ణ. సో, ఇలా ఎంతోమంది యొక్క వృత్తాంతాలున్నాయి చరిత్రలో. భగవంతుడు వాళ్ళకి సహాయం చేయడాయన. కానీ దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మనకు కావాలనమాట. అది మనం ఇలా శాస్త్రాలు చదివినప్పుడు, ఆచార్యుల నుండి విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో, దయచేసి అందుకనే భగవద్గీత చదవండి, హరినామాన్ని జపించండి. ప్రతిరోజు కూడా భగవంతునికి ఏదో ఒక రకమైన సేవ చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఓకే. అసలు విగ్రహం అంటే రెండు సమానమే. భగవంతుని యొక్క మెయిన్ విగ్రహమే. అది ఎప్పుడు కూడా ఏంటి ప్రతిరోజు ఉత్సవ విగ్రహం ఎప్పుడు ప్రతి మందిరంలో వేరేగా ఉంటుంది. సో మూల విగ్రహం ఎప్పుడు కూడా ప్రథమమైనది. కానీ ఉత్సవ విగ్రహాన్ని కూడా మూల విగ్రహంతో సమానంగా చూడాలని చెప్పేసి అంటారు. తేడా లేదు యాక్చువల్లీ. చాలాసార్లు మనం ఏంటంటే మనం ఎప్పుడు వెళ్ళినా సరే బాగా ఎక్కువ రష్ ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ మంది ఉన్నప్పుడే వెళ్తాం కాబట్టి కొంచెం కష్టం. కొన్ని సార్లు ప్రత్యేకంగా తక్కువ మంది ఉన్నప్పుడు లోపలికి కూడా వెళ్ళే అవకాశం ఇస్తారు. అప్పుడు వెళ్తే మనకు పూర్తిగా దర్శించుకోవచ్చు అనమాట. ఏం చేద్దాం చెప్పండి, కలియుగం. మనకి వైదిక సంస్కృతిలో ఏంటంటే భగవంతునికి ఇలాంటివి ఆధునిక ఏంటి ఆధునిక ఉపకరణలు వాడొద్దని చెప్పేసి అనుకునేవాళ్ళం. ఎందుకంటే వైదిక వాడొద్దు అంటే భగవంతుడి సేవలో వాడొద్దని కాదు. వైదిక సంస్కృతిని అందరూ పాటించాలనే ఉద్దేశంతో అక్కడ ఇంకా నియమాలు పాటిస్తున్నారు. కానీ ప్రభుపాల వారు ఏం చేశారంటే ఇస్కాన్ టెంపుల్‌లో అన్నిటిని వాడారు. కంప్యూటర్లు వాడారు, కరెంటు వాడారు, అన్నీ కార్లు వాడారు, అన్నీ వాడారు. ఎందుకు భక్తులకు తెలియడానికి. కానీ అవన్నీ వాడింది ఏంటంటే అలానే వాడమని చెప్పడానికి కాదు. అలానే వాడడం కొనసాగించమని ప్రభుపాల వారి ఉద్దేశం కాదు. మళ్ళీ వైదిక సంస్కృతికి వెళ్ళాలి. వైదిక సంస్కృతిలో ఈ నవీన ఉపకరణాలన్నీ కూడా భగవంతుని సేవలో భగవంతుడు ఇచ్చిన సహజమైన జీవనాన్ని గడపాలన్నమాట. సహజమైన వాతావరణంలో భగవంతునికి సేవ చేయాలి. అప్పుడే మనందరం కూడా ఆనందంగా ఉండగలం. ఏది ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళిన తర్వాత కాదు, భౌతిక ప్రపంచంలో కూడా ఆనందంగా ఉండాలంటే ఆ వైదిక సంస్కృతిలో సహజమైన వాతావరణం, బృందావన వాతావరణంలో జీవించాలంట ప్రతి ఒక్కరు కూడా. అదే ఏమంటారంటే బృందావన గ్రామాలు నెలకొల్పాలనేది భగవంతుని యొక్క ఉద్దేశం, భక్తుల యొక్క ఉద్దేశం కూడా. అందుకని ప్రభుపాల వారు కూడా భారతదేశం నుండి అమెరికాకి వెళ్ళే ముందు కూడా గీతానగరి అనే ఆదర్శప్రాయమైన ఆదర్శప్రాయమైన గ్రామాలు ఏర్పాటు చేయాలని ప్రభుపాల వారు అనుకున్నారనమాట. ఇప్పుడు ఫార్మ్ కమ్యూనిటీస్ అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ప్రభుపాల వారు ఏమన్నా అంటే గీతానగరి అంటే భగవద్గీత ఆధారంగా ఎలా జీవించాలని, ఆదర్శంగా జీవించే ప్రజలున్న ఒక గ్రామాన్ని ఏర్పాటు చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట, ఆయన యొక్క కళ. కానీ ఆ కళ ఇంకా కళగానే ఉంది. ఎవరు కూడా భగవద్గీత ఆధారంగా జీవించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అందరికీ ఆధునిక సదుపాయాలు, కంఫర్ట్స్ కావాలన్నమాట. కానీ అలా జీవిస్తే కానీ భగవంతుని పట్ల పూర్తిగా ఆధారపడినట్లు కాదు. సో అందుకనే అలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు భగవంతుని అందుకని వాళ్ళ ఇంకా దీపం పెడతారు. మనం అక్కడ ప్రజలు తక్కువగా ఉన్నప్పుడు వెళ్తే మనకి మంచి దర్శనం లభిస్తుంది. ఉత్సవాలు జరిగినప్పుడు వెళ్ళకండి, సాధారణ సమయంలో వెళ్ళండి, అప్పుడు దర్శించుకోవచ్చు. మనకేంటంటే ఉత్సవాల్లో స్పెషల్ టైంలోనే స్పెషల్ మెర్సీ వస్తుంది, మనకి ఎక్కువ కృప కావాలని చెప్పేసి మొన్న మనం దామోదర మాసంలో కార్తీక మాసంలోనే ఎక్కువ కృప వస్తుందట. ఒకటే రోజు 365 ఒత్తులేసేసి అర్పిస్తే అయిపోతుంది. ఇంకా సంవత్సరం అంతా దీపం పెట్టాల్సిన అవసరం లేదు. మనకు అదే కావాలి కదా. అందరు వెళ్ళినప్పుడే మనం వెళ్ళాలి. అంటే ప్రశ్న
ఆఫ్‌కోర్స్. గత జన్మ అంటే ఎన్నో జన్మల నుంచి ఎన్నో జన్మల్లో మనకు తెలియనంత చేసిన కర్మలన్నిటి కూడా పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుని సేవ చేయడం. అని ఎన్నో శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ పైన శ్లోకం ఉంటుంది చూడండి. ఆ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తే మనకి ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. మనం ఊహించను కూడా ఊహించలేం. కానీ ఏంటంటే మళ్ళీ ఆ పాపాలు చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం ఆహ్, దాన్నేమంటారు దాన్ని అనుభూతి పొందొచ్చు. ప్రభువుల వారు చెప్తారనమాట. యాక్చువల్లీ నువ్వు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసావు. స్విచ్ ఆఫ్ చేయంగానే అది ఆగుతుందా? ఆగదు. కొంచెం సమయం పడుతుంది. అలా మనకు పాపాలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా పూర్తిగా తగ్గించుకోవాలి. మళ్ళీ చేయకుండా ఉన్నప్పుడు అవి పూర్తిగా కర్మఫలాలన్నీ కూడా పోతాయన్నమాట. అవును. సాధారణంగా తప్పదు. కానీ భగవంతుడు అనుకుంటే మాత్రం తప్పించగలడు. అది తెలిసిన విషయం. సాధారణంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. కానీ భగవంతుడు కోరుకుంటే మాత్రం ఏ కర్మనైనా సరే తొలగించగలడు. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అందులో సందేహం ఏం లేదని చెప్పి చెప్తున్నాడు కదా కృష్ణుడు. కానీ దాని అనుభూతి పొందాలంటే మాత్రం మళ్ళీ తిరిగి పాపం చేయకుండా ఉండాలన్నమాట. అది అది మొట్టమొదటి అవగాహన. మొదటి అవగాహన ఏంటంటే కర్మ నుంచి తప్పించుకోవడం కష్టం. కానీ భగవంతుడు మాత్రం కోరుకుంటే మనమంతా భగవంతునికి పూర్తిగా అంకిత భావంతో భగవంతుని సేవ చేస్తే మాత్రం భగవంతుడు తొలగించగలడు. చెప్పండి? సేవ చేయడం. భగవంతుని పరిచర్య చేయడం అన్నమాట. ఉపాసతే. ఉపాసన అంటే భగవంతునికి అంటే ఉపాసన అంటే భగవంతుని సేవలో. ఉపాసన అంటే మన యొక్క ఇంద్రియాలను భగవంతుని యొక్క సేవలో వినియోగించడం అన్నమాట. ఉపాసన అంటే కూడా అదే అన్నమాట. మన నోటిని ఇంద్రియాలను అన్నింటిని కూడా భగవంతుని సేవలో ఉపాసించడం అంటే నువ్వు కేవలం హారతి ఇవ్వడం అని కాదు, అన్ని రకాల సేవలు చేయడం అని. అది ఉపాసన అంటారు. అన్నీ పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ అన్నీ మందిరం, సో అన్ని రకాల సేవలు చేయాలన్నమాట. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కీ శ్రీల ప్రభుపాదికి. సో మరి ఈ హారతి ఉంటుంది ఇప్పుడు. హారతిలో పాల్గొన్న తర్వాత అందరూ కూడా సేవలో పాల్గొనాలి. దయచేసి ఇక్కడ రకరకాల సేవలు ఉన్నాయి. మమ్మల్ని సంప్రదించండి. మందిరం హారతి అయిపోయిన తర్వాత బయటికి వస్తే